హాయ్ అండి, అందరూ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మహిళ అందరికీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది మన కూటమి ప్రభుత్వం. ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్లో భాగంగా మహిళల అందరికీ ఫ్రీ బస్ పథకం గురించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ పథకం అనేది జిల్లాల పరిధిలోనే ప్రయాణం ఉన్నప్పటికీ ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తున్న పథకం. ఈ పథకం గురించి అప్డేట్ తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవడం ఉంటే మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ ఫ్రీ బస్ పథకం అనేది ఆగస్టు 15వ తేదీన అమలు చేయాల్సి ఉండగా రవాణాకి సంబంధించి ఒక ప్రత్యేక బృందం అధికారుల నివేదికలు పరిశీలన నిమిత్తం మళ్ళీ వాయిదా పడడం జరిగింది. నిన్నటి రోజున రవాణా అధికారులతో భేటీ అయిన చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తే బస్సుల కొరత ఉంటుందని, దానిని ముందుగా సమస్య పరిష్కరించుటకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా అధికారులతో ఈ ఫ్రీ బస్ పథకం అనేది అసాధ్యాలను తెలుసుకోవడం జరిగింది. దీనితో పాటు ఫ్రీ బస్ పథకం పెడితే రద్దీ పెరిగే అవకాశం ఉంది అని, ప్రస్తుతం ఉన్న బస్సులను సరిపోవు కాబట్టి దానికి అనుగుణంగా మరో 2000 బస్సులకు పైగా బస్సులను, అది కూడా ఎలక్ట్రానిక్ బస్సులను కొనాలని అధికారులకైతే తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న బస్సులతో పథకాన్ని అమలు చేయలేమని, ప్రత్యేక ప్రైవేట్ బస్సులను లీజుకు తీసుకొని నడిపితే ఫ్రీ బస్కు సంబంధం ద్వారా భారీగా ప్రభుత్వానికి భారం పడుతుందని, మళ్ళీ ఈ ప్రైవేట్ బస్సులు లీజుకు ప్రభుత్వం ససేమిర వద్దు అంటోంది. అందుకు అనుగుణంగానే కొత్తగా 2000 పైగా బస్సులను కొనుగోలు చేయాలని ఆదేశాలైతే జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి 260 కోట్లకు పైగా భారం పడనుంది. అదేవిధంగా ఆర్టీసీ ద్వారా ప్రభుత్వానికి ప్రస్తుతం వచ్చే ఆదాయం 126 కోట్లు తగ్గనుంది. అంటే ఈ ఫ్రీ బస్ పథకం రావడం వల్ల ఆర్టీసీకి అయితే భారం అనేది పడుతుంది. దాంతోపాటు ఆర్టీసీ రావడం వల్ల ఆదాయం కూడా తగ్గుతుందని తెలుస్తోంది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ, కర్ణాటకలో ఫ్రీ బస్సు పథకం యొక్క బస్సుల కొరతను రావడంతో అదే ద్వారా మన ఏపీలో కూడా సమస్య రాకూడదని ముందుగానే గమనించి కొత్త బస్సులను తీసుకురావాలని ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. వెంటనే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.